మంచి కాపరిగా ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే, ఒకటి, ఈయన ఆత్మల కాపరి. ఎందుకు ఈ లోకానికి ఆయన మన కొరకు వచ్చాడంటే, ఆయన మొదటిగా ఉన్నటువంటి లక్షణం ఏంటంటే ఆత్మల కాపరి. ఆయన పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో మీరు చూస్తారు, ఆయన ఆత్మల కాపరి అంటాడు. అందుకనే ఆత్మల కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచినటువంటి వాడు. మీరు గొర్రెవలే దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరి. రెండవది, ఈయన ప్రధాన కాపరి. పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము. ఎందుకు తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు యేసుక్రీస్తునంటే, రెండవ లక్షణం ఏంటంటే ఈయన ప్రధాన కాపరి. మీరు ఫస్ట్ లోనే చూస్తారు చూడండి, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారిని మహిమా కిరీటమును పొందుదురని ప్రభు జ్ఞాపకం చేస్తారు. మూడవ లక్షణము యేసుక్రీస్తు వారిలో ఉన్నది, ఈయన గొప్ప కాపరి. హెబ్రీయులకు రాసిన పత్రిక తెలుసు, 13వ అధ్యాయము 10వ వచన భాగంలో మనం చూస్తే ఈయన ఎలాంటి వాడనంటే ఒక గొప్ప కాపరి, గొర్రెల గొప్పని కాపరి అయిన అన్నమాట మనం చూస్తాం.